కులం అనేది ఒక ఇరుసు లాంటిది, ఒక తోడు. నీ పని నువ్వు చేసుకుంటూ అందరినీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతూ వెళ్తే, అన్ని వర్గాల్ని కలుపుకుని పోతూ ఉంటే కులం నీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అవుతుంది. అంతే తప్పించి ఉట్టి కులాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తే దేనికి పనికిరాం. నీ పనిని నువ్వు సక్సెస్ఫుల్గా చేసుకు వెళ్ళేటటువంటప్పుడు నిన్ను మోస్తుంది కులం. అప్పుడు అలాగే నువ్వు తప్పు చేసినా కూడా కాపు కాస్తుంది ఆ టైంలో. ఏది నువ్వు సక్సెస్ అయ్యాక. అలా కాకుండా ముందే నువ్వు తప్పు చేస్తే లేదా పట్టించుకోకపోతే ఏమవుతాయి? ఇప్పుడు మోహన్ బాబు ఏం కులం? ఏమన్నా మోసిందా కులం? కులం మొయ్యడం అనేటటువంటి దానికి ముందు ఫస్ట్ మన ఎజెండా ఏంటి? అమ్మాయి వాస్తవంగా అమ్మాయి మొట్టమొదటి ఇంటర్వ్యూ తీసిన వాడిని, టెలికాస్ట్ చేసిన వాడిని నేనే TV9లో ఉన్నప్పుడు 2004 టైంలో. అమ్మాయి ఓ రకంగా అప్పుడు ఒక రెబల్ ఫైటర్ అనమాట ఇంట్లో. నాకు ఫోన్ చేసి నాకు ఇవాళకి అమ్మాయి మాట అలా మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ మాట తీరు కానీ అథెంటిసిటీ ఉంటుంది అమ్మాయి మాటలో. అథెంటిసిటీ ఉంది. అప్పుడు ఓ రకంగా ఫెరోషియస్గా ఉండేది మనిషి మాట తీరు కానీ, అథెంటిక్గా మాట్లాడేది. లైక్ నాకు రత్నకుమారి అనిపించేది ఆమె మాట తీరులో. రంగాలో ఉన్నటువంటి ఆ నాయకత్వ పటిమ రత్నకుమారి